ఈరోజు కలకత్తాలో జరిగినటువంటి 11వ జేబీసీసీ సమావేశాలు అసంపూర్తిగా మిగిలినాయి. చర్చలు విఫలమైనని చెప్తా ఉన్నారు, బహిష్కరించినట్టుగా జాతీయ సంఘాలు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు జాతీయ సంఘాలు కార్మికుల కోసం లేవు అనేటువంటిది అర్థమవుతుంది. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కానీ, వేతన ఒప్పందాలు మెరుగ్గా చేయడంలో కానీ, గతంలో ఉన్నటువంటి వేతన ఒప్పందాలను సరిచేసి లాభదాయకంగా చేయడంలో కానీ 50% పెరుగుదల అనేటువంటిది కనీసం 30% కానీ తీసుకురాలేనటువంటి పరిస్థితి. ఈరోజు 10% పోయినసారి ఒప్పుకున్నటువంటి 6 సమావేశాల్లో 7వ సమావేశంలో 10.5 వరకు ఒప్పించగలిగినాయి అనేటువంటిది మనకు అర్థమవుతా ఉన్నది. దీన్ని బట్టి ఈ కార్మిక సంఘాలు కార్మికుల కోసం పనిచేయట్లేవు అనేది అర్థమవుతుంది. రెండవది, జాతీయ సంఘాలు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాట కార్యక్రమాలు చేపట్టేటువంటి పరిస్థితుల్లో లేవు. డిపిఈ గైడ్ లైన్స్ పేరు మీద కార్మికుల వేతనాలు అధికారుల కంటే ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి దాంట్లో పెంచలేమని చెప్పేటువంటి ఈ సంఘాలు ఇప్పటికైనా మారాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటించి పోరాటాలు నిర్మించుకున్నట్లయితే తద్వారా పోరాడి మన హక్కులను సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది రాబోయే రోజుల్లో తెలంగాణ ముగ్గని కార్మిక సంఘాలు స్పష్టమైనటువంటి కార్యాచరణ చేపడుతుందని తెలియజేస్తాను. జై తెలంగాణ.